హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు మనం చేయబోతున్న వంట ఏంటంటే గడ్డ సారెకూర అండి. ఇదిగో ఈ రకంగా ఉంటాయి సారెకూర ఉన్నది. ఇవి లేవడిది తీసుకోవాలండి. గడ్డ దగ్గర మొలిసి ఉంటాయి, చాలా బాగుంటాయి, ఆరోగ్యం కూడా చాలా మంచిగా ఉంటాయండి. ఇదిగోండి, ఇది ముందుగా బాగా చేసుకోవాలండి, క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోవాలంటే ఈ పైన ఒక పొర ఇలా ఉంటుందండి, ఈ పొర అనేది ఇలా తీసుకోవాలండి. ఇలా తీసుకోవాలి పొర అనేది. ఓకే, ఇది అయిపోయింది. ఇంకోటి తీసుకుందామండి. ఇది కొనడం లేవటి ఆకులు మాత్రమే తీసుకోవాలండి, ముదిరిపోయింది పనిచేయదు. ఓకే అండి, ఇలాంటి తీసే క్రమంలో ఈ యొక్క సారెకూర అనేది చేతిలో బాగా దురద పడుతుందండి. ఈ చాలా చక్కగా సరిగ్గా తీసుకోవాలి. దీన్ని దురద పోవాలంటే ఆయిల్ రాసుకొని కడుక్కోవాలండి, అప్పుడు దురద అనేది పోతుందండి. ఇదిగోండి, మనం క్లీన్ చేసుకున్నాక ఈ రకంగా వచ్చిందండి సారెకూర అనేది. దీన్ని మనం చిన్నగా కట్ చేసుకోవాలండి. ఈ రకంగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ రకంగా కట్ చేసుకోవాలండి సారెకూర అనేది. ఇదిగోండి, ఈ రకంగా అనేది కట్ చేసుకోవాలి. ఓకే అండి, ఇదిగో ఈ ఆకులు అనేది ఉంది కదండి, ఈ ఆకులు అనేది మనం సపరేట్ చేసుకొని ఆకులు అనేది ఇంకోసారి కోసుకోవాలండి. ఇదిగోండి, ఆకులు ఎందుకంటే పొడవు ఉండిపోతుంది కాబట్టి ఈ రకంగా కోసుకోవాలండి. ఓకే అండి, సారెకూర అనేది కట్ చేసుకున్నాము. కట్ చేసుకున్నాక ఈ రకంగా వచ్చిందండి. ఈ రకంగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఓ 2-3 సార్లు శుభ్రం కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత వంట అనేది స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి, ఈ యొక్క మనం కట్ చేసుకున్న సారెకూరని నీళ్ళతో శుభ్రం కడుక్కోవాలండి. 2 సార్లు బాగా కడుక్కోవాలి. ఓకే అండి, సారెకూర అనేది చాలా శుభ్రంగా నీట్గా 2 సార్లు కడుక్కున్నాము. ఇప్పుడు ఈ కుండలో వేసుకుందామండి. ఇది కూడా డైరెక్ట్గా ఇలా ఉడకబెట్టేయాలండి. ఓకే అండి, కట్ చేసుకున్న కూర శుభ్రంగా కడిగేసి కుండలోకి పెట్టుకున్నామండి. కుండలో వండితే మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ముందుగా మరి తాలింపు ఏమి వేయము, ఈ రకంగా వేసి ఉడకబెట్టేస్తామండి. ఓకే అండి, మనం అన్నీ తయారు చేసుకున్నటువంటి సారెకూర ఇప్పుడు కట్టెల పొయ్యిలోకి ఎత్తుకుంటున్నామండి. ఇప్పుడు దానికి వాటర్ అనేది వేద్దాం, ఇది ఉడకాలి కాబట్టి.
జగ్గు ఈ లోటతో వాటర్ తీసుకున్నానండి. అలాగే దీన్ని ఉడకడానికి సాల్ట్ అనేది వేసుకుందామండి. స్పూన్ అనేది సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ అనేది వేసాము. ఇప్పుడు మూత అనేది వేసుకుందామండి. మూత అనేది వేసుకుందాం. ఇప్పుడు బాగా ఉడకాలండి. ఇప్పుడు మంట అనేది పెట్టుకుందాం. ఓకే అండి, బాగా ఉడుకుతుందండి. ఈ రకంగా ఉడుకుతుంది. ఇది బాగా ఉడకాలండి. ఇది పేస్ట్ లాగా అయిపోవాలి. అప్పుడు అంత టేస్ట్ ఉంటుందండి. చూడండి, మనం వేసినప్పుడు ఫుల్గా కూర వచ్చింది. ఇప్పుడు ఉడికాక అలా లోనకి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు మూత వేసుకుందామండి. ఓకే అండి, ఒకసారి మూత తీసి చూసుకుందామండి. ఇదిగోండి, బాగా ఉడుకుతుందండి. ఓకే అండి, దగ్గరకు అయింది. ఈ రకంగా ఉడకాలండి. టేస్ట్ అయిపోవాలి. అప్పుడే మంచి టేస్ట్ అనేది ఉంటుందండి. గడ్డసారి కూర అండి. ఇది మాకు మచ్చగడ్డ దగ్గరలో ఉండడం వల్ల మచ్చగడ్డ సరిహద్దు దగ్గర మొలుస్తాయండి. చాలా చాలా బాగుంటాయండి. మీరు కూడా ఈ రకంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ పులుసుకి చింతపండు అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి. ఎందుకంటే ఈ చింతపండు వేసుకోకపోతే దురద అనేది పెడుతుందండి. మెడ దగ్గర ఒకసారి కడుక్కుందాం. ఓకే అండి, వాటర్ వేసుకొని తడుపుకోవాలండి. ఖచ్చితంగా మనం చింతపులుపు అనేది వేసుకోవాలి. ఎందుకంటే ఇదిగానే చింతపండు అనేది వేయకపోతే గొంతు అనేది పడేస్తాయండి. కాబట్టి ఖచ్చితంగా వేసుకోవాలి. ఇలా తడుపుకుందామండి. ఇలా పెట్టుకుందామండి తడుపు. ఓకే అండి, ఇది ఒర్ర రాయి అండి. దీన్ని నూరుకునే రాయి అంటాము. గతంలో కూడా మీకు చూపించాము. ఇప్పుడు సారు కూర పులుసు వేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మేము ఒర్రగుండు అనేది ఇదే రాయిలో నూరుకొని మేము పులుసులో వేస్తామండి. ఇది పచ్చిమిర్చి అండి, ఇది వెల్లుల్లి అండి, ఇది సాల్ట్ అండి. ముందుగా ఈ మూడుతో మేము నూరుకుంటామండి. ఈ రకంగా నూరుకోవాలండి. మేము నూరుకోవట్లేదు, వాళ్ళ చేత నూరిపిస్తున్నాము. అది వేసినప్పుడు ఇక్కడే మేము ఉల్లిపాయ కూడా వేసి నూరిపించుకుంటామండి. మా వారు మరి నూరిస్తూ ఉన్నారు. మేము చేయలేం కాబట్టి. అల్లుడు తీయాలి. పర్లేదు. మేము ఇక్కడనే టమాటా కూడా వేసుకుంటామండి. ఒక టమాటా తీసుకుంటున్నాము. ఎందుకంటే పులుసు దగ్గర మరి చింతపండు కూడా వేస్తాం కాబట్టి ఒక టమాటా దీని దగ్గర కలిపే నూరుకుంటామండి. నూరినటువంటి కారం ఈ రకంగా తీసుకోవాలండి. అన్నీ మిక్సింగ్ అండి కారం అనేది. ఈ రకంగా వచ్చిందండి నూరినటువంటి కారం. అన్నీ మిక్సింగ్ అండి ఇది. ఓకే అండి, బాగా మరుగుతుందండి. ఒకసారి మూత తీసుకొని ఒకసారి చూద్దాము.
ఓకే అండి, బాగా మరిగిపోయిందండి, దగ్గరికి అయింది, పేస్ట్ లాగా అయింది. ఇలాగే ఉడకాలండి. ఇప్పుడు మనం నూరు తెచ్చుకున్నటువంటి కారం వేసుకుందామండి. ఓకే అండి, ఇప్పుడు వేసాం కాబట్టి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలండి, ఎందుకంటే కారం కూర దగ్గర కలవాలి. ఓకే అండి, ఇప్పుడు ఒక చిటికెట్ పసుపు అనేది వేసుకుందామండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి, పసుపు వేసాం కదండి, బాగా కలుపుకోవాలి. మనం తడిసి పెట్టుకున్న చింతపండు అనేది మరి ఈ రకంగా పులుసు అనేది తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడు చింతపండు పులుసు అనేది ఈ పులుసు దగ్గర వేసుకోవాలండి. చింతపండు పులుసు అనేది వేసుకున్నామండి. ఇప్పుడు బాగా కలపాలండి. ఇప్పుడు బాగా మరగాలండి, బాగా కలపాలి కూడా. ఒకసారి మూత తీసుకొని చూద్దామండి. బాగా మరుగుతుందండి, బాగా మరగాలి పులుసు కాబట్టి. ఇప్పుడు తదుపరి ఒక పులుసుకి తాళం వేయడానికి వేరే పాత్రలు వేసుకుందామండి. అది ఒకసారి చూసిద్దామండి. ఇది బాగా మరగాలండి, ఎంత మరిగితే అంత టేస్ట్ అండి. ఓకే అండి, పోపు కోసం పోపు పెట్టుకుందామండి. ముందుగా గ్యాస్ వెలిగించి గిన్నె అనేది పైన పెట్టుకున్నాను. ఇది బాగా వేడెక్కాలండి. ఓకే అండి, గిన్నె అనేది బాగా వేడెక్కింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కూడా బాగా వేడెక్కాలి. ఓకే అండి, ఆయిల్ అనేది బాగా వేడెక్కింది. జీలకర్ర వేసుకుంటున్నాను 1 స్పూను. చిట్టపటాలు వేయాలండి. 1 స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. మెంతులు కూడా చిన్న స్పూన్ వేసుకుంటున్నానండి. అలాగే వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు 3 ఎండుమిర్చి అనేది వేసుకుందామండి. ఇది బాగా వేగాలండి, లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఓకే అండి, పోపు అనేది బాగా వేగిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకుందామండి. ఇది పులుసులోకి వేసుకుందామండి. పులుసు అనేది బాగా మరుగుతుందండి. మనం వేసినటువంటి పోపు వేసుకుందామండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. పోపు వేసాం కదండి, బాగా మరిగిందండి. మంచి వాసన వస్తుంది, గుమగుమలాడుతుందండి. ఓకే అండి, సారు కూర అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దించుకుందామండి. మంచి వాసన అనేది వస్తుందండి, పుల్ల పుల్లగా టేస్ట్గా చాలా బాగుంటుందండి. సారు కూర అనేది మంచి వాసన వస్తుందండి. మేము వేసవికాలంలో చాలా బాగా తింటామండి. వేసవికాలంలో ఇది తినడం వల్ల బాగా మనసులు కూలింగ్ కూడా చేస్తాయండి, చాలా బాగుంటాయండి. ఈ రకంగా మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాము. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ కుకింగ్ విత్ మామ అల్లుడు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.